అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతి జిల్లా బాక్రాపేట పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ హల్చల్ చేశారు. పోలీసులు వెంబడిస్తున్నారంటూ అర్ధరాత్రి స్టేషన్లో బైఠాయించారు ఆయన. తిరుపతి బాక్రాపేటలోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో రాత్రి బస్ చేశారు మంచు మనోజ్. అయితే మంచు మనోజ్ ఉన్న రిసార్ట్ ఏరియాలో పోలీసులు గస్తీ కాసినట్టు ఆయన గమనించారు. విధుల్లో భాగంగా ఆ రిసార్ట్ ముందు మంచు మనోజ్ బౌన్సర్ ఉండగా ఆ బౌన్సర్ని ప్రశ్నించారు పోలీసులు. దీంతో పోలీసుల తీరుతో ఎస్ఐతో తీవ్ర వాగ్వాదానికి దిగారు మంచు మనోజ్. ఎస్ఐ రాఘవేంద్రతో వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు వేధిస్తున్నారంటూ ఎస్ఐని ప్రశ్నించారు మనోజ్. తన ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారంటూ మంచు మనోజ్ ఆరోపించారు. తిరుపతి జిల్లా బాక్రాపేటలోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో నిన్న మంచు మనోజ్ ఉన్నారు. అయితే ఆయన రిసార్ట్ బయట బౌన్సర్ ఉన్నారు. తన రక్షణ నిమిత్తం విధులు ఉన్నటువంటి ఆ బౌన్సర్ ఉన్నారు. అయితే బౌన్సర్ అని ఎవరు మీరు ఎక్కడికి వచ్చారు, ఎందుకు వచ్చారంటూ అక్కడికి వచ్చినటువంటి పోలీసులు కొంతమంది ఆ బౌన్సర్లను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీంతో ఆగ్రహం గురైనటువంటి మంచు మనోజ్ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లారు. పోలీస్ స్టేషన్లో బైఠాయించి హల్చల్ చేశారు. ఒకసారి పోలీసులతో వాగ్వాదినటువంటి ఆ సినారియో, మంచు మనోజ్ పోలీసులతో వాగ్వాదినటువంటి ఆ మాటలు విందాం. పెట్టి కదా ఏమన్నా అందరూ నోటి దూరం దానికి ఇటు ఉంది మన ఏరియా. నోటి దూరంలో ఉన్నాం అందరూ ఇలాగా. ముందుకెళ్ళాలన్నా కష్టం మనకి. ఈ టైం లేదు సార్, ఈ టైం ఏం చేస్తున్నాను మీరు చెప్పండి. ఇంకా వెహికల్ ఆగిపోయింది. వెహికల్ ఆగిపోయిందా? మీరు కూడా అదేనా ఫ్యానా? బాగుంది సార్. హలో. సో రైట్ సైడ్ బాక్స్ లో మీరు గమనిస్తే కనుక బహుశా రిసార్ట్ అయి ఉంటుంది. రిసార్ట్ బయట తన బౌన్సర్లు ఉంటే బౌన్సర్లని పోలీసులు మీరు ఎవరు, ఎక్కడికి వచ్చారు, ఎందుకు వచ్చారని చెప్పి క్వశ్చన్ చేసినట్టు తెలుస్తాం. అంతలోనే తన బౌన్సర్ని రకంగా మీరు అడుగుతారా, లేకపోతే పదే పదే మీరు మా బౌన్సర్ను వేధిస్తారా అంటూ కూడా మంచు మనోజ్ అది రైట్ సైడ్ పోలీస్ స్టేషన్, అది కూడా పోలీస్ స్టేషన్ బయట, పోలీస్ స్టేషన్ లోపల మంచు మనోజ్ కూర్చున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే పోలీసులు తన ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా వెంబడిస్తున్నారు, తనని టార్చర్ చేస్తున్నారంటూ మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు. మరిన్ని అప్డేట్ సురేష్ అందిస్తారు. సురేష్, ఏం జరిగింది? మంచు మనోజ్ అక్కడ రావడం గల కారణం ఏంటి? ఏదైనా షూటింగ్ నిమిత్తం వచ్చారా, లేదంటే పర్సనల్ వర్కా, లేదంటే ఇంకేదైనా సంఘటన జరిగింది? ఒకసారి సురేష్ నుంచి అప్డేట్ తీసుకునే ముందు, సురేష్ మీరు హోల్డ్లో ఉండండి. అంతకుముందు ఒకసారి మంచు మనోజ్ మాట్లాడుకొచ్చారు, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. సైరన్ వేసుకొని వచ్చి నాకు కింద దింపిన తర్వాత ఇవి అభిమాని అంటే కాదు, ఇప్పుడు అభిమాని అంటే కనుక్కోవడం కాదు సార్. నేను ప్రజెంట్ చేస్తాను అన్ని, మీకు డాక్యుమెంట్స్ అన్ని ప్రజెంట్ చేస్తాను, వీడియోస్. కానీ అభిమాని రావడం ఏంటి సార్? ఆయన కూడా ఎస్ఐ గారు కూడా నేను అభిమానంతో వచ్చానంటున్నారు. అర్ధరాత్రి ఒక రిసార్ట్ లోపలికి సైరన్ వేసుకుని వచ్చి మా వాళ్ళని ఏ ఊరు, ఏడుంటావు, అభిమానికి ఎందుకు సార్? నా పక్కన వాళ్ళ ఊర్లు పేర్లు నేను వెయిట్ చేస్తున్నాను, ఈడే ఉంటాను సార్. సార్ నాకే ఇలా చేస్తారంటే ఇప్పుడు నేను ఎవరి కోసం పోరాడుతున్నాను, వాళ్ళని ఏం చేస్తారు అందరూ? మీరు ఇంత నా దగ్గరకు వచ్చి 10:30కి సైరన్లు వేసుకుని వచ్చి అభిమాని అంటే నమ్మేదానికి ఎవరున్నారు సార్? సిఏ గారు కాదు, మీరు చెప్పండి సార్, ఎవరు నమ్ముతారా ఆయన అభిమాని అంటే? ఇప్పుడు నా ఒపీనియన్ కాదండి, మీరు చెప్పేది నిజంగా నా అభిమాన కాదని అడుగుతున్నా. ఆయన అభిమానాన్ని అడుగుతున్నా నేను. అభిమానం కోసమే వచ్చాడా, ఇంకేదైనా వేరే ఉద్దేశంతో వచ్చారా ఆయన? ఏ ఉద్దేశం ఉండదు సార్, ఖచ్చితంగా సార్. వేరే ఉద్దేశం అయితే ఏమి ఉండదు, ఏమి లేదు కూడా సార్. డిస్టర్బ్ చేశారు, ఒక్క మాట చెప్తే వెళ్ళిపోతుంది సార్. అంతే నేను అడిగేది 2 నిమిషాలు మా వాళ్ళ దగ్గరకు వచ్చి సీఎం గారి పేరు ఎందుకు తీశారు అండ్ నన్ను ఎందుకు డిస్టర్బ్ చేశారు అనే 2 విషయాలు చెప్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సార్. ఆనరబుల్ సీఎం గారి పేరు తీసి ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. నా రిక్వెస్ట్ ఒకటే, వచ్చి ఎందుకు ఆయన పెద్ద ఆయన పేరు ఎందుకు తీశారు, నన్ను ఎందుకు మా వాళ్ళని ఎందుకు బెదిరించారు అని అడిగారు. అదొక్కటే నాకు చెప్పేమనండి. ఎవరైనా కంప్లైంట్ పెట్టారా, మేమైనా తప్పు చేసినామా, అది ఎందుకు వచ్చారు? ఇన్ని సంవత్సరాలు లేదు, 93 నుంచి ఉన్నాను తిరుపతిలో నేను. సో అభిమానంతో సైరన్లు వేసుకుని పోలీస్ ఆఫీసర్ రావచ్చు,
ఎవరింటికైనా అదే అంటారు, సైరన్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు మా హానరబుల్ సీఎం గారి పేరు చెప్పుకొని ఆయన దగ్గర నుంచి వచ్చినాము, నీదే ఊరు ఆ ఊరు ఈ ఊరు అని చెప్పుకొని. ఓకే సార్, కనుక్కుంటాను సార్, ఖచ్చితంగా కనుక్కుంటాను సార్. కనుక్కొని చెప్తాను సార్. లేదు సార్, అంటే నా ప్రాబ్లం ఏంటంటే నేను వెళ్ళిపోతాను సార్, నేను హ్యాపీగా వెళ్ళి పడుకుంటాను, రేపు హైదరాబాద్ పోతాను, అంతా బాగుంటుంది. కానీ ఇక్కడ నేను సపోర్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? నాకే జరిగిందంటే అభిమానంతో వాళ్ళని ఎత్తుకుపోతారంటారు కదా. లేదు సార్, అలా ఏం జరగదు లేదు సార్. అలా ఉన్నప్పుడు ఇదే సార్ నా నంబర్, ఎప్పుడైనా అడగదు సార్. ఓకే సార్, నాకు రిటర్న్ ఒకటి ఇచ్చేయండి సార్, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. రిటర్న్ ఇలా జరగదు, ఇప్పుడు అభిమానంతో వచ్చారని ఒక వాట్సాప్ మెసేజ్ అయినా పెట్టండి, నాకు బయలుదేరుతాను. సార్ అలాగే సార్. ఇప్పుడు అభిమానంతో జరిగింది, అంతకు మించి ఏం లేదని చెప్పి పెట్టండి మీరు, నేను వెళ్తాను అప్పుడు. సార్ అలాగే సార్. ఈ నెంబర్కే పెట్టండి సార్. సార్ అలాగే సార్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. విన్నారు కదన్నా, విన్నారు కదా మీరు, 10:30కి సైరన్లు వేసుకుని వచ్చి అభిమానం అంట. నమ్ముతారు మీరు ఎవరైనా? మనోజ్ మాట్లాడతాను సార్, మనోజ్ మంచు సార్. బాగున్నాను సార్. ఒక అరగంట ముందు వరకు బాగున్నాను, గంట ముందు వరకు మీ వాళ్ళు ఎందుకు నా ప్రైవసీని వచ్చి డిస్టర్బ్ చేసి మా వాళ్ళంతా బెదిరించి సీఎం గారు పంపించారు అన్నట్టు లెవెల్లో చెప్పారు సార్ అంతా. అవును సార్, ఈరోజు 3 ఇంటెలిజెన్స్ నుంచి కూడా సీఎం గారి పేరు చెప్పి శ్రీనివాస్ గారు అని ఫోన్ చేశారు. మీరు కూడా కరెక్ట్గా సీఎం గారు చెప్పి, సీఎం గారికి వేరే పని లేదా సార్? ఆనరబుల్ సీఎం గారికి లోకల్ పంచాయతీలు ఆయన పెద్ద పెద్ద విషయాలు చూసుకుంటారు సార్, ఇవి ఎందుకు చూసుకుంటారు? ఆయన పేరు చెప్పి ఎందుకు రావడం డిపార్ట్మెంట్ నా దగ్గరికి? ఆ సీఎం గారి పేరు, ఆనరబుల్ సీఎం గారి పేరు ఎందుకు తీస్తున్నారు మీరు? ఎస్ఐ గారు వచ్చి ఆనరబుల్ సీఎం గారి పేరు తీసే రికార్డింగ్స్ ఉన్నాయి మా దగ్గర. కోర్టుకి ఇస్తాను సార్, మీకెందుకు ఇస్తాను సార్? ఇప్పుడు మీరు తప్పులో ఉన్నప్పుడు నేను ఎందుకు మీకు ఇస్తాను? ఇప్పుడు తీసుకొచ్చి పిలుచుకొని వచ్చి ఓకే సార్ నా తప్పు ఉంటే రండి స్టేషన్కి వెళ్దామని చెప్పి కూర్చున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చి అంటే అక్కడ కొట్లు పగలు కొడతారు, అన్ని పగలు కొడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి దమ్ము లేదు ఎవరికి. కానీ ఇక్కడ నేను వచ్చి పీస్ఫుల్గా ఉండి పీస్ఫుల్గా పోలీస్ ఆశ్రయం తీసుకొని పీస్ఫుల్గా పోలీస్ చెప్పుకుంటుంటే నాకు ఇంటెలిజెన్స్ ఫోన్ చేస్తారు, మీరు ఫోన్ చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు మీరు హ్యాపీగా. ఇళ్ళకి వస్తే ఎవరు ఊరుకుంటారు సార్? ఇప్పుడు వచ్చింది ఏంటి సార్? వచ్చి సైరన్ వేయడం ఏంటి సార్? నా రూమ్ బయట ఇల్లు అవ్వచ్చు, హోటల్ అవ్వచ్చు, సైరన్ వేయడం ఏంటి సార్? నేను స్టేషన్లో ఉన్నాను సార్, రమ్మనండి సార్. ఎస్ఐ గారు ఇక్కడి వరకు వచ్చి సడన్గా ఏదో కాల్స్ వచ్చింది, ఆయన వరకు ఆగిపోయాడు ఈ కమాన్ దగ్గర. ఆగిపోయాడు, సరే ఇల్లుండ్రా వెయిట్ చేస్తానని చెప్పి వెళ్ళి అడిగితే రెండెందుకు వస్తుందని చెప్పి వచ్చి మళ్ళీ అలా తిరుక్కొని వెళ్ళిపోయారు. ఆయన ఫోన్ తీయరు, కానిస్టేబుల్ ఫోన్ చేసి ఎస్ఐ గారు వెళ్ళిపోయారు అంటాడు. నా చేయి పట్టుకుని లాగుతారు రోడ్డు, అక్కడ నా చేయి పట్టుకుని లాగారు. నా చేయి పట్టుకుని లాగాల్సిన అవసరం ఏంటి సార్? కానిస్టేబుల్ ఎస్ఐ నా చేయి పట్టుకుని లాగారు. ఎందుకు ఇక్కడికి వచ్చారు సార్? స్టేషన్కి వెళ్ళి మాట్లాడతాం, మీ కారులో వస్తుందని చెప్పి కారులో ఎక్కుతూ ఉంటే చేయి పట్టుకొని లాగారు బయటికి. అంటే నా చెయ్యి ఎలా పట్టుకొని లాగేయచ్చు, అంత ఈజీయా సార్? ఓకే సార్, స్టేషన్లోనే ఉన్నాను సార్, రండి సార్. నా రెస్ట్ ఓకేలే సార్, అందరికి జనాలకి ఇక్కడ మా లోకల్ ఏరియాలో న్యాయం జరిగిన తర్వాత రెస్ట్ తీసుకుంటాను. నా బాగోగుల గురించి మీరు వరి అవ్వకండి సార్. ఇప్పుడు నన్ను ఇంటి బయటికి తెచ్చారు కదా, నన్ను ఇంటికి పంపించండి, నేను ఈడే ఉంటాను సార్. ఉండే కొద్ది జనాలు పెరుగుతారు, ఇంక నేను నా కంట్రోల్ ఉండదు సార్, ప్రెస్లో వస్తుంది. నన్నేం చేయమంటారు? నాకు లా అండ్ ఆర్డర్ వద్దు, మన గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ వద్దు అని చెప్పి నేను ఉన్నాను. మీరు నేను ఇంత మంచిగా ఉంటే కూడా మీరు లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసి నా ఇళ్ళకి వచ్చి ఇది ఏంది సార్? ఇది ఒకరికి అలా సపోర్ట్ చేయడం కదా. ఈ సంవత్సరాల ఊరికి వస్తున్నా ఒక్క రోజున నా మీద ఇంత ఎందుకు సార్? ఊరుకోండి సార్, మీకు మన ఇద్దరికి తెలుసు ఏం జరుగుతుందో. మళ్ళీ ఎందుకు వచ్చారు సార్? మేము ఆ పని చేస్తే నేను ఇప్పుడు వెళ్తాను క్యాంపస్కి, మీరు అందరూ సపోర్ట్ ఇస్తారా? ఓకే సార్, పోలీస్ కాకి జ్యూరిస్డిక్షన్లోనే ఉంది కదా, మీరు ఎస్ఐలు సిఐలు మాట్లాడుకుంటారు కదా సార్. అదే మీరు చెప్పండి, మరి మీరు చెప్పండి వెళ్తాను. వెళ్ళినా నా ఇల్లు ఉంది లోపల, వెళ్ళినా వెళ్ళి పడుకున్నా నా ఇంట్లో. రిసార్ట్ వద్దు, నా ఇంటికి వెళ్తాను, మా అమ్మ పేరు మీద ఉన్న ఇంటికి వెళ్తాను, నా క్యాంపస్ లోపలికి.
అవును, నన్ను ఇక్కడ బయట ఉంటే తరిమేశారు. ఏడకి పోను, మీ ఇంటికి రానా? అదే మీ తమ్ముడిగా వస్తానండి హ్యాపీగా. బట్ అది కాదు కదండి. హౌ కెన్ ఐ కమ్ ఇన్ యువర్ ప్రైవసీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండి. నేను మర్యాదతోనే చెప్పాను ఏడకి వెళ్ళాను. మీరంటే ఎవరింటికి వెళ్ళాలని అంటున్నా నేను. సార్ హ్యాపీగా బ్రదర్ లాగా వస్తాను సార్, అది కాదు. హ్యాపీగా వస్తాను, నేను ప్రేమతోనే వస్తాను, అది కాదు. బట్ నన్ను అక్కడ నా ఇంట్లో ఒక ప్రాబ్లం ఉందని నేను బయట ఒక చోట రిసార్ట్లో ఎవరిని నాకు ఫుడ్ పెట్టద్దు, ఎవరికి నాకు ఆశ్రయం వద్దని చెప్పిన ఏరియాలో ఒకటి ఉంటే మీరు పోలీస్ సైరన్ వేసుకుని ఒక రిసార్ట్ లోపలికి వస్తే నాకు రిసార్ట్ ఇచ్చినోడు ఏం ఫీల్ అవుతాడు సార్? ఓకే సార్, నేను రెస్ట్ తీసుకుని సెల్ ఓపెన్ చేయమని సార్, పడుకుంటాను, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. లేదు సార్, నేను వెళ్ళను సార్. నన్ను లేపారు కదా, వచ్చారు కదా. ఓకే, నేను ఇక్కడే ఉంటాను సార్. మీరు పొద్దున్న రండి, వెయిట్ చేస్తాను. ఎస్ఐ గారిని రమ్మన్నాను, నా చెయ్యి పట్టుకున్న ఆయన్ని ఎస్ఐ గారిని ఇద్దరు రమ్మనండి సార్. నేను ఇక్కడ వాళ్ళు వచ్చేంత వరకు నీకు కదిలేదు లేదు, కాబట్టి రోడ్డు మీద వెళ్ళి కూర్చుంటాను ఇప్పుడు బయట. థ్యాంక్ యూ సార్. తిరుపతి జిల్లాలోని బాక్రాపేట దగ్గర ఒక ప్రైవేట్ రిసార్ట్లో ఉన్నటువంటి మంచు మనోజ్ని పోలీసులు వచ్చి వేధించారట. అర్ధరాత్రి అంటే సుమారుగా 10:30 గంటల సమయంలో, రాత్రి 10:30 సమయంలో పోలీస్ సైరన్తో రిసార్ట్ లోపలికి వచ్చిపోయి ఆ రిసార్ట్ లోపల మంచు మనోజ్ ఉంటే అభిమానం కొద్ది వచ్చాను, కలవడానికి వచ్చానని చెప్పి వాళ్ళు చెప్పారట. అయితే అంతకు ముందుగానే ఆయన బౌన్సర్లు రిసార్ట్ బయట ఉన్న వారందరినీ కూడా మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊర్లో ఉన్నవారని చెప్పి వారి డీటెయిల్స్ అడిగారట. అయితే మంచు మనోజ్ అభిమానం కాదు, అక్కడికి వచ్చే సమయంలో పోలీస్ అధికారులు ఎవరైతే పోలీస్ అధికారుల పేరిట సైరన్ వేసుకొని వచ్చారో వారు చెప్తున్న ప్రకారంగా, మంచు మనోజ్ చెప్తున్న ప్రకారంగా చూస్తుంటే అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు కూడా వాడారట. అయితే హానరబుల్ సీఎం చంద్రబాబు పేరు వాడడం ఏంటి అంటూ కూడా మంచు మనోజ్ పోలీస్ స్టేషన్లో సిఐతో మాట్లాడుతుంటే ఆ ఫోన్ కాల్ సంభాషణ కూడా మనం చూసాం. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లోపల కూడా నన్ను రిసార్ట్లో ఉండనివ్వరు, నన్ను ప్రైవేట్ ప్లేస్లో ఉండనివ్వరు, నా ఇంటికి వెళ్ళనివ్వరు, మరి ఎక్కడ ఉండాలి, మీ ఇంటికి రావాలంటూ కూడా ఆయన పోలీసులతో వాగ్వాదం దిగుతున్న పరిస్థితి కనబడుతోంది. మరిన్ని అప్డేట్ సురేష్ అందిస్తారు. సురేష్, ఏంటి మంచు మనోజ్ని పోలీసులు వెంబడిస్తున్నారా, ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారా? పోలీసులు ఆయన పైన ఈ రకంగా వెంబడించడం, ఆయన ఎక్కడున్నాడని చెప్పి తెలుసుకోవడం విషయం పైన అప్డేట్స్ ఏంటి? ఎందుకు మంచు మనోజ్ ఇంతలా పోలీసులు అంటే ఆయన వెంబడిస్తున్నారని చెప్తున్నారు ఆయన? ఎస్ మనోజ్, ఏదైతే మంచు మనోజ్ గత 2 రోజులుగా తిరుపతి పర్యటనలో ఉన్నారు. మొన్న ఒక చంద్రగిరిలో జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత ఆయన ఫ్యాన్స్ సంబంధించి అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే నిన్న ఈవినింగ్ ఏదైతే బాక్రాపేట ఘాట్ వద్ద ఉన్నటువంటి రిసార్ట్ లో ఆయన వెళ్ళి బస చేయడం జరిగింది. అయితే అక్కడికి రాత్రి గస్తీలో భాగంగా పోలీసులు అక్కడికి రావడంతో ఈ యొక్క వివాదం చెలరేగిందని చెప్పాలి. ఏదైతే బయట ఉన్నటువంటి బౌన్సర్లను చూసి పోలీసులు అక్కడికి వెళ్ళి ఎవరు మీరు ఏమంటూ విచారించారు. అయితే ఈ విచారించినటువంటి సమయంలో సీఎం పేరు ప్రస్తావించారన్నది మంచు మనోజ్ ప్రథమ ఆరోపణగానే మనం భావించాలి. ఏదైతే మీరు వచ్చారు, మీకు ఏదైనా డౌట్ ఉంటే అడిగేసి వారి యొక్క రిసార్ట్ తెలుసుకొని వెళ్ళొచ్చే, కానీ మీరు పర్సనల్ గా నేను ఉన్నది తెలుసుకొని సైరన్ వేసుకొని నేను ఒక దొంగలాగా మీరు భావిస్తారు, ఎందుకు ఈ రకమైనటువంటి వెంబడిస్తున్నారు, ఎందుకు ఈ రకంగా నా పట్ల వ్యవహరిస్తున్నారు అన్నది ప్రధానంగా మనోజ్ ఆరోపణ. ఏదైతే ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతున్నారు, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు అన్నది మనోజ్ క్వశ్చన్ వేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఇదే పరిస్థితి కనబడుతుంది, నన్ను వెంటనే వెంబడించడం, నా వెనుకనే ఫాలో కావడం, ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనేసి ప్రధానంగా మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు. ఏదైతే ఒక్కసారిగా ఆయన స్టేషన్కి వెళ్ళినటువంటి పరిస్థితి, స్టేషన్కి వెళ్ళి గంటల తరబడి అక్కడే కూర్చున్నటువంటి పరిస్థితి. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు నాకు తెలియజేయాలి అంటే సురేష్, ఆ సమయంలో మంచు మనోజ్ ఫోన్ లో సిఐతో మాట్లాడుతున్న సంభాషణ మనం వింటే కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సీఎం పేరు చెప్పారు, చంద్రబాబు పేరు చెప్పుకోవచ్చా, చంద్రబాబు పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఆ రాత్రి సమయంలో నా అభిమాని అంటూ నా దగ్గరికి రావడం జరిగింది, అభిమాని అయితే సైరన్ వేసుకునే రకంగా రిసార్ట్ లోకి వచ్చి నా ప్రైవసీని దెబ్బతీస్తారంటూ కూడా క్వశ్చన్ చేశారు ఆయన. సో నిజంగానే సీఎం పేరు వాడారా మంచు మనోజ్ ఆరోపిస్తున్న ప్రకారంగా? నిజమే అనుకోవాలి. ఏదైతే మంచు మనోజ్ క్లియర్ గా చెప్తున్నటువంటి మాట అదే. ఏదైతే మీరు వచ్చారు, మీరు పోలీస్ పరంగా మీరు ఒక వివరణ అడగచ్చు, దాన్ని మేము చెప్తాం, అంతేకాని ఒక సీఎం పేరు ఎందుకు వాడారు అన్నది ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణ. సీఎం పేరు వాడేంత అవసరం ఇక్కడ ఏముంది, సీఎం ఇటువంటి కార్యక్రమాలు ఆయన ఏమన్నా వ్యవహరిస్తారా, ఇటువంటి దాంతో ఆయన ఎందుకు తలదూరుస్తారు, ఆయన పేరు మీరు ఎందుకు చేస్తారన్నదే ప్రధానంగా మంచు మనోజ్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఎస్ఐ లేకపోతే కానిస్టేబుల్ ఎందుకు ఆ పేరు చెప్పారనేది అంటూ కూడా ఎవరైతే ఉన్నత అధికారులతో మంచు మనోజ్ ఫోన్ లో మాట్లాడడం మనం విన్నాము. అదే తరుణంలోనే నా చెయ్యి కూడా పట్టుకున్నారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ సమయంలో అక్కడికి రావాల్సిన అవసరం ఏముంది, మీరు వచ్చినారు, వచ్చిన వాళ్ళు
మీరు విచారించుకోవచ్చు, అంతేకాని అక్కడ ఉన్నటువంటి బౌన్సర్ని స్టేషన్కి రమ్మని చెప్పడమో లేకపోతే సీఎం పేరు వాడటం అనేది ఇది మేము ఉపేక్షించేది లేదు, ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు అంటూ కూడా ఆయన తీవ్ర మనోవేదన కూడా గురైనటువంటి పరిస్థితి. సో తన ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు, పదే పదే వెంబడిస్తున్నారు, నన్ను ఎక్కడ ఉండనివ్వడం లేదు, ప్రైవేట్ రిసార్ట్లో ఉండనివ్వరు, నా ఇంటికి వెళ్తాను ఇంటికి వెళ్ళనివ్వరు, మరి ఎక్కడ ఉండాలంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో ఆయనతో పాటుగా ఇంకెవరు ఉన్నారు, తన భార్య పిల్లలు కూడా ఉన్నారా? ఇది మనోజ్ ఒక్కరే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఆయనతో పాటు కొంతమంది బౌన్సర్లు ఉన్నారు. అయితే నేను ఎక్కడ రంగంపేట సంబంధించి ఎక్కడ పర్యటించినా నాకు ఇదే పరిస్థితి ఎదురవుతుందన్నది ఆయన భావన కూడా. ఎక్కడా కూడా నన్ను స్వేచ్ఛగా ఉండనివ్వడం లేదు, పదే పదే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు అనేసి అంటూ కూడా మనోజ్ ఆరోపిస్తున్నారు. ఏదైతే నా వెంబడిస్తున్నారు, నన్ను మాత్రం ఫాలో అవుతున్నారు, ఏదైతే యూనివర్సిటీ పరిధిలో అనేక దారుణాలు జరుగుతుంటే మాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదు, నన్ను మాత్రం ఎందుకు ఫాలో అవుతున్నారు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. నా యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా ఏదైతే నా లైఫ్ స్టైల్ కూడా మీరు ఇబ్బంది పడే విధంగా సైరన్ వేసుకుంటూ రావడం ఏంది, నేనేమన్నా దొంగన అంటూ కూడా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా పోలీసులు వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. రైట్ సురేష్, మొత్తం మీద తిరుపతి జిల్లాలో పర్యటనలో ఉన్నటువంటి మంచు మనోజ్కి మరోసారి పోలీసులు షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పోలీసులు డైరెక్ట్గా ఆయన ఉన్నటువంటి ప్రైవేట్గా ఉన్నటువంటి ఆ రిసార్ట్లోకి సైరన్ వేసుకొని వెళ్ళిపోయి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటూ బౌన్సర్ని అడగడం, పదే పదే ఆయన్ని ఇబ్బంది గురి చేయడం అనేది మంచు మనోజ్ని ఆగ్రహానికి గురి చేసినట్టు తెలుస్తోంది. మంచు మనోజ్ తనని పోలీసులు వెంబడిస్తున్నారు, తన ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు, ఇలా పదే పదే నా ప్రైవసీకి భంగం కలిగించడం ఏంటంటూ పోలీస్ స్టేషన్కి వచ్చి తన బైఠాయించి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. సిఐ అక్కడికి ఫోన్తో మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన నా దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు వాడుతున్నారు, చంద్రబాబు ఇటువంటి వ్యవహారాల కోసం ఆయన ఆలోచిస్తారు, ఇటువంటి వ్యవహారాలు పట్టించుకుంటాడా, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, పదే పదే ఇబ్బంది కలగజేస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి పోలీస్ స్టేషన్ లోపల మంచు మనోజ్ ఉన్న పోలీస్ అధికారితో మాట్లాడుతున్నటువంటి ఆ సంభాషణ విందాం. లోకల్ పంచాయతీలు ఆయన పెద్ద పెద్ద విషయాలు చూసుకుంటారు సార్, ఇవి ఎందుకు చూసుకుంటారు, ఆయన పేరు చెప్పి ఎందుకు రావడం డిపార్ట్మెంట్ నా దగ్గరికి, ఆ సీఎం గారి పేరు, ఆనరబుల్ సీఎం గారి పేరు ఎందుకు తీస్తున్నారు మీరు? ఎస్ఐ గారు వచ్చి ఆనరబుల్ సీఎం గారి పేరు తీసే రికార్డింగ్స్ ఉన్నాయా మా దగ్గర? ఇది కోర్టుకి ఇస్తాను సార్, మీకు ఎందుకు ఇస్తాను సార్? ఇప్పుడు మీరు తప్పులో ఉన్నప్పుడు నేను ఎందుకు మీకు ఇస్తాను? ఇప్పుడు తీసుకొచ్చి పిలుచుకొని వచ్చి ఓకే సార్ నా తప్పు ఉంటే రండి స్టేషన్కి వెళ్దామని చెప్పి కూర్చున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చి అంటే అక్కడ కొట్లు పగలు కొడతారు, అన్ని పగలు కొడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి దమ్ము లేదు ఎవరికి. కానీ ఇక్కడ నేను వచ్చి పీస్ఫుల్గా ఉండి పీస్ఫుల్గా పోలీస్ ఆశ్రయం తీసుకొని పీస్ఫుల్గా పోలీస్ చెప్పుకుంటుంటే నాకు ఇంటెలిజెన్స్ ఫోన్ చేస్తారు, మీరు ఫోన్ చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు, మీరు హ్యాపీగా. ఇళ్ళకి వస్తే ఎవరు ఊరుకుంటారు సార్? ఇప్పుడు వచ్చింది ఏంటి సార్? వచ్చి సైరన్ వేయడం ఏంటి సార్? నా రూమ్ బయట ఇల్లు అవ్వచ్చు, హోటల్ అవ్వచ్చు, సైరన్ వేయడం ఏంటి సార్? నేను స్టేషన్లో ఉన్నాను సార్, రమ్మనండి సార్. ఎస్ఐ గారు ఇక్కడి వరకు వచ్చి సడన్గా ఏదో కాల్స్ వచ్చింది, ఆయన వరకు ఆగిపోయాడు ఈ కమాండ్ దగ్గర ఆగిపోయాడు. సరే ఇల్లుంటారా వెయిట్ చేస్తానని చెప్పి అడుగుతారు, ఎందుకు వస్తుందని చెప్పి వచ్చి మళ్ళీ అలా తిరుపుకొని వెళ్ళిపోయారు. ఆయన ఫోన్ తీయరు, కానిస్టేబుల్ ఫోన్ చేసి ఎస్ఐ గారు వెళ్ళిపోయారు అంటాడు. నా చేయి పట్టుకొని లాగుతారు రోడ్డు, అక్కడ నా చేయి పట్టుకుని లాగారు. నా చేయి పట్టుకుని లాగాల్సిన అవసరం ఏంటి సార్? కానిస్టేబుల్ ఎస్ఐ నా చేయి పట్టుకుని లాగారు. ఎందుకు ఇక్కడికి వచ్చారు సార్? స్టేషన్కి వెళ్ళి మాట్లాడతాం, మీ కారణాన్ని వస్తుందని చెప్పి కార్లో ఎక్కుతూ ఉంటే చేయి పట్టుకొని లాగారు బయటికి. అంటే నా చెయ్యి ఎలా పట్టుకొని లాగేయచ్చు, అంత ఈజీయా సార్? ఓకే సార్, స్టేషన్లోనే ఉన్నాను సార్, రండి సార్. నా రెస్ట్ ఓకేలే సార్, అందరికి జనాలకి ఇక్కడ మా లోకల్ ఏరియాలో న్యాయం జరిగిన తర్వాత రెస్ట్ తీసుకుంటా. నా బాగోగుల గురించి మీరు వరి అవ్వకండి సార్. ఇప్పుడు నన్ను ఇంటి బయటికి తెచ్చారు కదా, నన్ను ఇంటికి పంపించండి, నేను ఈడే ఉంటాను సార్. ఉంటే కొద్ది జనాలు పెరుగుతారు, ఇంక నేను నా కంట్రోల్ ఉండదు సార్, ప్రెస్లో వస్తుంది. నన్నేం చేయమంటారు? నాకు లా అండ్ ఆర్డర్ వద్దు, మన గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ వద్దు అని చెప్పుకొని నేను ఉన్నాను. నేను ఇంత మంచిగా ఉంటే కూడా మీరు లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసి నా ఇళ్ళకి వచ్చి ఇదేంటి సార్? ఇది ఒకరికి అలా సపోర్ట్ చేయడం కదా. ఈ సంవత్సరాల వరకు వస్తున్నా ఒక్క రోజున నా మీద ఇంత ఎందుకు సార్? ఊరుకోండి సార్, మీకు మన ఇద్దరికి తెలుసు ఏం జరుగుతుందో. మళ్ళీ ఎందుకు వచ్చారు సార్? మేము ఆ పని చేస్తే నేను ఇప్పుడు వెళ్తాను క్యాంపస్కి, మీరు అందరూ సపోర్ట్ ఇస్తారా? ఓకే సార్, పోలీస్ కాకి జ్యూరిడిక్షన్లోనే ఉంది కదా.
మీరు ఎస్ఐలు సీఎల్ మాట్లాడుకుంటారు కదా సార్. అదే మీరు చెప్పండి, మరి మీరు చెప్పండి వెళ్తాను. వెళ్ళినా నా ఇల్లు ఉంది లోపల, వెళ్ళినా వెళ్ళి పడుకున్నా నా ఇంట్లో. రిసార్ట్ వద్దు, నా ఇంటికి వెళ్తాను. మా అమ్మ పేరు మీద ఉన్న ఇంటికి వెళ్తాను, నా క్యాంపస్ లోపలికి. అవును, నన్ను ఇక్కడ బయట ఉంటే తరిమేశారు, ఏడకి పోను, మీ ఇంటికి రానా? అదే మీ తమ్ముడికి వస్తానండి హ్యాపీగా, బట్ అది కాదు కదండి. హౌ కెన్ ఐ కమ్ ఇన్